కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తిరుమలలో శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది. భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని సేవల్ని మెరుగుపరుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న చర్యలపై TV9 అందిస్తోంది ఈ గ్రౌండ్ రిపోర్ట్. మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న టీటీడీ భక్తులకు అందుతున్నటువంటి సేవలపై మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఫీడ్బ్యాక్ సిస్టమ్ని అమల్లోకి తీసుకొచ్చింది. శ్రీవారి సేవకుల ద్వారా మాన్యువల్గానే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న టీటీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ సిస్టంలో భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మరింతగా సేవలను మెరుగుపరిచేందుకు టీటీడీ ప్రయత్నం చేస్తుంది. తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే సేవలను టీటీడీ విస్తృతం చేస్తోంది. ఇప్పటికే అందిస్తున్న సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏడుకొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న టీటీడీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను అమలు చేస్తోంది. ఈ మేరకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా పరోక్ష పద్ధతుల్ని ఉపయోగిస్తోంది టీటీడీ. ఇప్పుడు అందిస్తున్న సేవలకు అదనంగా ఎలాంటి సేవలు ఆశిస్తున్నారో తెలుసుకుంటోంది. ఇందుకు IVRS, వాట్సాప్ ద్వారా ఈ సర్వే, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యువల్ సర్వేలను ప్రారంభించి భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటోంది టీటీడీ. ఎలక్ట్రానిక్ సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం తెలుసుకుంటోంది. అన్నప్రసాదం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, లగేజ్ కౌంటర్లపై ఇలా మొత్తం 16 అంశాలపై ప్రశ్నావళిని రూపొందించి IVRS సర్వే నిర్వహిస్తోంది. AI అసిస్టెన్స్ బార్ను సైతం అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం ద్వారా తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే చాలు అభిప్రాయం తెలిపే అవకాశం కల్పించింది. భక్తులు ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు వాట్సాప్ నంబర్ 9399399399 ని ముందుకు తెచ్చింది. ఈ నంబర్పై టీటీడీ అభిప్రాయ సేకరణ పేజ్ ఓపెన్ అవుతుంది. భక్తులు తమ పేరు, విభాగం ఎంపిక చేసి అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూ లైన్, గదులు ఇలా పలు అంశాలను సెలెక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చేలా అవకాశం కల్పించింది. శ్రీవారి దర్శనానికి వచ్చాము. చాలా అద్భుతంగా శ్రీవారి దర్శనం జరిగింది. మాకు 1 అవర్ 1.5 అవర్లో జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈ శ్రీవారి దర్శనం భగవంతుని యొక్క దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు అందులో గురువారం కాబట్టి సర్వదర్శనం జరుగుతూ ఉంటుంది. అంటే యథావిధిగా విగ్రహం ఎక్కడ ఉందో అట్లా మన నిత్య దర్శనం దాకా మంచిగా అనిపిస్తుంది. అయితే ఏ విధంగా ఉంది, అసలు ఏంది, గుడ్డా వెరీ గుడ్డా ఏంది అనేది అడుగుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క శ్రీవారి దర్శనానికి చిన్న లోటుపాటు ఏంది అంటే, శ్రీవారి దర్శనానికి లైన్లో నిలబడ్డప్పుడు టికెట్కి లైన్లో నిలబడతాం కదా ఉదయము, అక్కడ మాత్రం ఏమవుతుందంటే ఉదయం 5 నుంచి 4:30 నుంచి లైన్లో నిలబడ్డ వారికి ఇబ్బందులు గురవుతున్నాయి. ఏ విధంగా అయితే ముందు లైన్లో నిలబడడానికి అక్కడ వాష్రూమ్లు కానీ యూరిన్కి వెళ్ళడానికి కానీ చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కరు లైన్లో నిలబడాల్సి వస్తుంది కదా. వాళ్ళకు ఆ లైన్లో నిలబడ్డ వాళ్ళకి ఏమవుతుందంటే వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ లైన్లో రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ వాష్రూమ్ కూడా కాస్త ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ టీటీడీ వారిని. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. సర్వీస్ ఎలా ఉంది, అంత బాగా జరిగిందా, వెయిట్ లైన్ ఎక్కువ ఉందా, అవన్నీ అడిగారండి. అంత బాగుంది అండి, ఎక్సలెంట్ ఉందండి. మరోవైపు శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ కూడా టీటీడీ చేపట్టింది. సేవకులు నేరుగా భక్తులను కలిసి సేవలందుతున్న తీరు, మెరుగు కోసం చేపట్టాల్సిన చర్యలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. టీటీడీ వాళ్ళు ఏమడిగారంటే మీకు ఏ టికెట్, ఎలా దర్శనం జరిగింది, మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని అడిగారు. దర్శనం చాలా బాగా జరిగింది VIP టికెట్లో. బట్ ఒక చిన్న విషయం ఏంటంటే దేవుడి దగ్గర కొంచెం వెళ్ళండి అని తొందరగా తోస్తున్నారు. అదొకటి కొంచెం కరెక్ట్ చేసుకుంటే అంత చాలా బాగుంది. వెరీ నైస్. త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్,
టీటీడీ బుకింగ్ పోర్టల్ నుంచి కూడా భక్తుల విలువైన సలహాలు సూచనలు తీసుకోవడానికి అప్లికేషన్ రూపొందించనుంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పడాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. IVRS వాట్సాప్తో పాటు QR కోడ్లను ఏర్పాటు చేసి టీటీడీ భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. స్వామివారి దర్శనంతో పాటు భక్తులకు అందుతున్న అన్ని సేవలపైన ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతోనే భక్తులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9, తిరుపతి.